సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం రసాభాసగా మారింది. మంత్రి దామోదర్ రాజనరసింహ ముందే కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని జహీరాబాద్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల్లో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనమేమిటని ప్రశ్నించారు. దీంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పటాన్చెరు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఏం చెప్పుకుంటే మీరు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, మంత్రి ముందే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గొడవకు దిగినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియజేయండి. ఈ రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. అదేవిధంగా ఈ సమావేశానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా జహీరాబాద్ ఇన్ఛార్జి మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది, పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం మాదిరిగానే కొంత ఆ పార్టీ నేతలకే కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అధికారులు అని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. దాంతో ఆ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ అట్లాంటిది ఏమి ఉండదు, ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పటాన్చెరుకు సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం జరిగింది. ఆ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన విషయాల్లో ఇందిరమ్మ కమిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి జోక్యం అతిగా చేసుకుంటున్నారు, బీఆర్ఎస్ నాయకులకు మద్దతుగా నిలుస్తున్నారు, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆరోపించడం జరిగింది. దానికి ప్రతిగా మహిపాల్ రెడ్డి అనుచరులు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఇరు వర్గాలు కూడా అటు మంత్రి ఎదుటే ఒకరికి ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొని బాహాబాయికి కూడా దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలు వేదిక మీద ఉన్న ముఖ్య నేతలు సర్ది చెప్పేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ వారు వినే పరిస్థితుల్లో లేరు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అతి స్వేచ్ఛ అనేది కొంత ఉంది, అదే బలం బలహీనత అని ఇవన్నీ గొడవలు కామన్ అని చెప్పి నారాయణఖేడ్ తరహాలోనే అక్కడ కూడా ఎన్నో విభేదాలు ఉన్నప్పటికీ ఒకరు ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు. అదే తరహాలో మిగిలిన చోట్ల కూడా గొడవలన్నీ కూడా సద్దుమణిగేలా మేమంతా బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే చాలా రోజుల తర్వాత పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ గొడవ జరగడం అనేది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ పరశురామ్. ఏం చెప్పుకుంటే మీరు ఇక్కడ